రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన 5 విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. NTV వరుస కథనాలతో కదిలిన అధికారులు నిందితులపై సస్పెన్షన్ వేటేశారు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తం 5 సీనియర్ వైద్య విద్యార్థులపై నల్గొండ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత జూనియర్ వైద్య విద్యార్థులు మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బాధిత వైద్య విద్యార్థులతో మాట్లాడిన తర్వాత కఠిన చర్యలకు సిద్ధమైంది పోలీసు శాఖ. వీరిపై నల్గొండ 1 టౌన్ పోలీసులు సెక్షన్ 126, 115, 351 ప్రకారం భారత న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. మొదటిసారి నల్గొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగు చూడటంతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. మరోవైపు NTV కూడా ఈ ఘటనపై వరుస కథనాలు ప్రసారం చేసింది. ర్యాగింగ్ కు సంబంధించిన ఆడియో, వీడియోలను ప్రసారం చేసింది. దీంతో ర్యాగింగ్ ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి నుంచి వివరాలు సేకరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. ర్యాగింగ్ కు పాల్పడిన 5 వైద్య విద్యార్థులను ఇప్పటికే సస్పెండ్ చేయగా తాజాగా కేసు నమోదు చేశారు. జూనియర్ విద్యార్థుల ఫిర్యాదుతో ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపిన అధికారులు 2000, 2021, 2022, 2023 సంవత్సరాలకు చెందిన కొందరు వైద్య విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. 2 వైద్య విద్యార్థులను 6 నెలలు, మరో 2 వైద్య విద్యార్థులు 3 నెలలు, మరో విద్యార్థిని 1 నెల పాటు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు. జూనియర్ వైద్య విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరిపిన ప్రిన్సిపల్ నివేదిక రాగానే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ర్యాగింగ్ కు పాల్పడిన 5 వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది.